హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది శుక్రవారము కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. అయితే ఈరోజు ఉదయాన్నే లేచిన వెంటనే పిల్లలు తీసుకొని ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న బలిఘట్టం అనే గ్రామంలో ఉత్తరవాహిని నదిలో స్నానం చేసి ఇక్కడ ఉన్న శివయ్యని దర్శించుకుందామని చెప్పి వచ్చాము. అయితే ఈ బలిఘట్టం అనే గ్రామం నర్సీపట్నంకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. అయితే మనకి పూర్వకాలంలో బలి చక్రవర్తి ఇక్కడ బ్రహ్మ గురించి తపస్సు చేశారంట. ఎందుకు అంటే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి శివయ్యకు పూజలు చేసుకుందాము అని చెప్పి ఫస్ట్ అయితే బ్రహ్మ కోసం తపస్సు చేశారంట. అప్పుడు ఆయన తపస్సును మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. బ్రహ్మ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ స్వామివారిని బ్రహ్మలింగేశ్వర స్వామి అని అంటారు. అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అభిషేకం కోసం వాటర్ లేదంట. ఆ వాటర్ కోసమని విష్ణుమూర్తిని పూజిస్తే వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి అక్కడ వరాహ నదిగా ఉత్తర దిశగా ప్రవహించారంట. అందుకోసమని ఇక్కడ ఉత్తర వాహిని అని అంటారు. అలాగే ఈ ప్రదేశాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారనమాట. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఉంటారు. బలిచక్రవర్తి ఇక్కడ హోమం చేయడం వల్ల ఈ ప్లేస్ని బలిఘట్టం అని అంటారు. ఈ కార్తీక మాసం మొత్తం ఈ ప్లేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. నిరంతరం భక్తులు వస్తూనే ఉంటారు. శివయ్యకు పూజలు జరుగుతూనే ఉంటాయి. కార్తీక దీపాలు వరాహ నదిలో అలా వెలిగిస్తూనే ఉంటారు. ఈ కార్తీక మాసం మొత్తం భక్తులతో కలకల ఆడుతుంది. సో ఇప్పుడైతే మేము ఆ ఉత్తర వాహిని నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ అది అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చాలా మంచిగా డెవలప్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత శివలింగం దగ్గర మేము శివయ్యని దర్శించుకున్నాము. తర్వాత ఇంకా అక్కడ శివలింగం పైనే అందరూ దీపం పెట్టేస్తున్నారు. అలా పెట్టకూడదు కదా అలా అని చెప్పి ఇక్కడ తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర నేను 365 ఒత్తులు వెలిగించుకున్నాను. అలాగే మా ఆయన కూడా వెలిగించారు. అయితే ఇక్కడ కుంకుమ పూజ జరుగుతుందనమాట. చాలామంది ఉన్నారు. అలాగే పూజ చాలాసేపు జరిగింది. మేమైతే ఇంక పిల్లలతో ఉన్నాం అలా అని చెప్పి మేమైతే పూజ చేయించుకోలేదు. శివలింగాన్ని దర్శించుకొని శ్రీ పాకలపాడు గురువు గారు ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ డెకరేషన్ అయితే పువ్వులతో చాలా బాగా చేశారు. సో గురువు గారిని కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడే చాలాసేపు కూర్చున్నాము. సో మీరు కూడా ఇక్కడ క్లియర్గా చూడండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఇక్కడ దర్శించుకోవడం కోసము. అలాగే ఇక్కడ అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. అన్న సంతర్పణ అయితే చాలా బాగుంది. అది కూడా మీకు చూపిస్తాను. అసలు ఎంత మంచిగా డెవలప్ చేశారో. ఇంకొక విషయం ఏంటి అంటే మేము ఇక్కడ బ్రహ్మ ప్రతిష్ఠించిన శివలింగం ఉంది అని చెప్పాను కదా, ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ఆ శివాలయము కొండపైన ఉంటుందన్నమాట. సో మేము పిల్లలు తీసుకొని ఆ కొండపైకి వెళ్ళలేము ఇప్పుడు అలా అని చెప్పి వెళ్ళలేదు. అంటే ఖాళీ ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంది. అప్పటికే 12:30 అయిపోయిందనమాట టైము. పిల్లలు చాలా గోల చేసేస్తున్నారు. సో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అస్సలు ఖాళీ ఉండదు. నెక్స్ట్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత మనము వద్దాము, ఖాళీగా ఉంటుంది టెంపుల్. సో ఇప్పుడు పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అలా అని చెప్పి మేమైతే శివాలయం దగ్గరికి వెళ్ళలేదు. ఇంకొకసారి ఎప్పుడైనా సరే వెళ్ళి మీకు శివయ్య దర్శనం కలిగేలాగా చేస్తాను. ఇప్పుడైతే మేము పిల్లలకి ఆకలేస్తుంది అంటే అన్న సందర్భం దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే ఎంత నీట్గా ఉందో తెలుసా అండి. మొత్తం అంతా రూమ్స్ కట్టేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ చివరి నుంచి చివరి వరకు ఇది ఒక హాల్ అనమాట. అంచక ఎవరు అయితే తినాలనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి నీట్గా తినేసి వెళ్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే రైసు, కర్రీ, రసము, అలాగే వాటరు, మజ్జిగ ఇవన్నీ వాళ్ళే వచ్చి మనకి పెడుతున్నారనమాట. మనము ఒకసారి ప్లేట్లో పెట్టించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రైస్ కావాలి అంటే రైస్ కోసం వెళ్తూ ఉంటాం కదా, అలా ఏం కాకుండా వాళ్ళే వచ్చి సప్లై చేస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది నాకైతే. పిల్లలతో ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. సో మళ్ళీ 1 ఇయర్ వరకు ఉండాలి. సో ప్రసాదం కదా,
ఈ ప్రసాదం దొరకడమే అదృష్టం అలా అని చెప్పి మేమైతే అక్కడే భోంచేసేసాము. పిల్లలకు కూడా తినిపించిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఈ పాకలపాడు గురువు గారు ఉన్నారు అన్నాను కదా, ఆయన విగ్రహం దగ్గర మనకి చెవిలో మనం కోరుకున్న కోరికలు చెప్తే అవి నెరవేరుతాయంట. నేనైతే కోరుకున్నానన్నమాట. అయితే ఇక్కడ మా సోహిత్ కూడా తన కోరికలు కోరుకుంటాను అంటే తనని కూడా ఇక్కడ చెప్పించాను. అయితే ఇక్కడ విగ్రహం చూస్తున్నారా, మనం చెవిలో చెప్తుంటే నిజంగానే ఒక చెవి ఇలా అడ్డుపెట్టి మనం చెప్పింది వింటున్నట్టు అనిపిస్తుంది అనమాట చూస్తుంటే. చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ ఎంత పెద్ద రావి చెట్టు ఉందో చూసారు కదా, ఇది రావి చెట్టే కదా, అంటే మర్రి చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉంటాయి కదా, అందుకే కొంచెం డౌట్ వచ్చింది. రావి చెట్టు అనుకుంటున్నాను, అవునో కాదో కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఇదంతా అన్న సంతర్పణ జరిగేదన్నమాట. ఎంత జనం ఉన్నారో, భక్తులు చాలా ఎక్కువ మంది, కానీ అస్సలు ఖాళీ లేదు అన్న మాటే లేదు, చాలా ఫ్రీగా ఉంది. వచ్చిన వాళ్ళు తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు వేరొకరు. అసలు అన్న సంతర్పణ అనేసరికి చాలా రద్దీగా ఉంటుంది, మనము ఎందుకులే అనుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఇక్కడైతే అలా ఏమీ లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇంకా ఇక్కడ పిల్లలైతే మళ్ళీ వాటర్లోకి వెళ్ళి ఆడుకుంటామంటున్నారు. అందుకోసమని వాళ్ళకి కొన్ని బొమ్మలు కొందామని అయితే టాయ్స్ దగ్గరికి వచ్చాను. ఇది మీకు గుర్తుందా, నేనైతే చిన్నప్పుడు చాలా ఎక్కువ ఆడుకునేదాన్ని దీంతో. మాకు సంక్రాంతికి తీర్థాలు అవుతాయి అన్నమాట పల్లెటూరులో. సో ఈ బెలూన్ ఒకటి, ఆ గ్లాస్ది ఒకటి కొనుక్కునేదాన్ని నేను. ఈ సంక్రాంతికి కొనుక్కుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు ఆ గ్లాస్ది అయితే ఉండేది, బెలూన్ పగిలిపోయేది. కానీ అయితే మళ్ళీ సంక్రాంతికి సున్నాలది వేయడానికి సామాన్లన్నీ దింపుతారు కదా, అప్పుడు మా అమ్మ సామాన్లతో పాటు అది కూడా దింపి పగలగొట్టేసేదన్నమాట. ఏదో ఒకలాగా పగిలిపోయేది. మళ్ళీ తీర్థం రోజు కొనుక్కొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఉంచుకునేదాన్ని. అది గుర్తొచ్చి ఇప్పుడు మా పిల్లలకి కూడా నేను ఒకటి తీసుకున్నాను. బెలూన్స్ కూడా తీసుకున్నాను, కానీ వెంటనే పగిలిపోయాయి. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల బైక్ మీద వస్తుంటే 2 బెలూన్స్ పగిలిపోయాయి. నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మా అక్క వాళ్ళ షాప్కి అయితే వచ్చాను. అంటే మా బావ స్వామి మాల వేశారన్నమాట. అయితే ఈరోజు పూజ ఉంది, అందుకోసమని అలా వచ్చాను రెడీ అయ్యి. అయితే ఈ పువ్వులు దండలు కట్టమని ఇచ్చారనమాట, మా అక్క కడుతుంది, నేనైతే వీడియో తీసుకుంటున్నాను. మనం వీడియో తీయడం తప్ప పనులు చేసేది ఏమీ ఉండదు. సో ఈ ఫ్లవర్స్ అన్నీ కలిపి 100 రూపీస్ అంట, ఈ బంతి పువ్వులన్నీ కలిపి. చాలా తక్కువ కాస్ట్ అనిపించింది నాకైతే. సో అందుకోసమని మీకు చూపిద్దామని చెప్పి తీస్తున్నాను. ఇక్కడైతే దండలు కడుతున్నారు. నెక్స్ట్ ఏమో మా ఇంకొక అక్కేమో అని పెసరట్లు కోసమని పప్పు అయితే కడుగుతుంది. ఈరోజు స్వామిలకి టిఫిన్ పెడతారనమాట నైట్ పూజ అయిపోయిన తర్వాత. పెసరట్టు ఉప్మా అలాగే ఇడ్లీ చేస్తున్నారు. నెక్స్ట్ శనగలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. నేనైతే ఏమీ హెల్ప్ చేయట్లేదు, జస్ట్ వీడియో తీసుకుంటున్నాను. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని జరుగుతుందన్నమాట, అంటే చేస్తున్నారు. సో అవన్నీ నేను వీడియో తీసుకుంటున్నాను అంతే. ఇక్కడ అయితే వీడియో తీస్తున్నాను అని చెప్పి చాలా జోక్స్ అయితే వేస్తున్నారు, అందుకే మా అక్క అంతలా నవ్వుతుంది. నెక్స్ట్ ఈ స్వామిలందరి కోసము వాటర్ బాటిల్స్ అయితే తెప్పించారు. ఇందులో ఒక వాటర్ బాటిల్ అయితే లీక్ అవుతుంది, అందుకోసమని అన్నీ తీసి పక్కన అయితే పెడుతున్నారనమాట. ఈలోగా మా అక్క అయితే దండలన్నీ గుచ్చేసింది. అయితే ఇక్కడ జోక్స్ వేస్తున్నారనమాట వీడియో తీస్తుంటే. ఏంటి అంటే ఇదిగోండి మా అక్క ఏమో పువ్వులు దండు గుచ్చుతుంది, మీ దగ్గర కూడా ఇలాంటి పని ఏమైనా ఉంటే ఇప్పించండి అని చెప్పి వెనక నుంచి మా అక్క వాళ్ళ పిల్లలు కామెడీ చేస్తున్నారనమాట. సో అందుకోసమనే అంతలా నవ్వుతుంది. నెక్స్ట్ ఎటు చూసినా ఇంకా స్వామిలే కనిపిస్తున్నారు మాకు. సో అందుకోసమనే మీకు వీడియోలో షేర్ చేద్దామని చెప్పి క్లిప్ అయితే తీసాను. సో ఇక్కడ చూసారు కదా, చాలా ఎక్కువ నవ్వుతుంది. ఇదిగోండి ఈ స్వామినే ఈ దండలు గుచ్చడం మాకు పని అప్పచెప్పారు, అలా అని చెప్పి అక్కడ కామెడీ చేస్తున్నారనమాట. అయితే ఇంకా వచ్చిన తర్వాత ఏ పని చేయకపోతే బాగోదు కదా అని ఈ క్యారెట్ అయితే తురుముతున్నాను. అది ఒక్కటే చేశాను నేను వెళ్ళిన తర్వాత. నెక్స్ట్ ఏమో శనగలు స్వామి వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి అనుకుంటా శనగలు కూడా ఉడకబెట్టి తాలింపు పెట్టారు. నెక్స్ట్ ఇది రామకోవుల దగ్గర అన్నమాట. అయితే ఈరోజు దీపాలన్నీ వెలిగిస్తారు కదా గుడిలోని,
తర్వాత ఏమో ఇక్కడ జమ్మి చెట్టు, తులసమ్మ, నెక్స్ట్ ఉసిరి 3 కలిపి నాటారు. ఇక్కడైతే దీపాలు వెలిగించి పూజ చేసుకుంటున్నారనమాట. సో ఈరోజు మా కార్తీక పౌర్ణమి ఎలా జరిగింది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. అయితే స్వామికి అక్కడ పూజ అని చెప్పాను కదా, ఈ రామ్కోవల్ దగ్గరే పూజ జరుగుతుంది, భజన. అయితే ఇంకా అక్కడ పనులు ఏమీ కంప్లీట్ కాలేదు, కానీ నేను హైదరాబాదు రిటర్న్ అయిపోవడం కోసం అయితే ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ పూజ అది చాలా బాగా జరిగిందంట, నేను మిస్ అయ్యాను అనమాట. అలాగే పెసరట్టు ఉప్మా కూడా మిస్ అయ్యాను. సో సాడ్. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.